హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వెయిట్ లాస్ హెల్దీ డ్రింక్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఎలా చేసుకుందామో చూద్దాం. దీనికి కావాల్సినవి క్యారెట్, బీట్రూట్, కీరా, జామకాయ, అల్లం, పుదీనా. నేనైతే ఇక్కడ ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే తీసుకున్నాను. మనం యాపిల్, గ్రేప్స్ ఏదైనా ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అది మన టేస్ట్ని బట్టి, మన ఇష్టాన్ని బట్టి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ తీసుకున్నవన్నీ ఇలా ఇలా తురుముకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కూడా వేయచ్చు. కాకపోతే పీసెస్ అన్నీ సరిగా గ్రైండ్ అవ్వవు. అందుకే నేను ఇలా తురుముకోవడాన్నే ప్రిఫర్ చేస్తున్నాను. అల్లం డైజెషన్ కోసం ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హాఫ్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. జామకాయ కూడా ఇలా తురిమి పెట్టుకున్నాం. కీరా కూడా ఇందులో హాఫ్ తురిమి పెట్టుకోవాలి. ఇలా తురమడం వల్ల చాలా మంచిగా పేస్ట్ అవుతుంది. ఇందులో కొన్ని పుదీనా లీవ్స్, ఇది చాలా మంచిది. అన్నీ ఇలా తురుముకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ కొంచెమే వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ కీరా యాడ్ చేసాము. కీరాలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో కొంచెం టేస్ట్ కోసం నేనైతే ఆర్గానిక్ బెల్లం యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ బెల్లం ఉంటే ఆ బెల్లం యూస్ చేయండి. లేదు మాకు టేస్ట్ సరిపోతుంది అన్నప్పుడు బెల్లం స్కిప్ చేసినా పర్లేదు. ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మిక్సీ వేయాలి. మెత్తని పేస్ట్ లాగా అవుతుంది. అదే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే పేస్ట్ అవ్వదండి. సో చూసి యాడ్ చేసుకోండి వాటర్. ఇలా బాగా మిక్స్ అయిన ఈ మిక్చర్ని 20% ఇది నేను ఇద్దరికి చేసిన క్వాంటిటీ. 20% పల్ప్ గ్లాస్లోకి తీసుకోవాలి. రిమైనింగ్ 80% వాటర్తో ఫిల్ చేయాలి. సో దట్ మనకి ఇండైజెషన్, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. బీట్రూట్ కూడా మోతాదుకు మించి తీసుకుంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఒక పర్సన్కి 1 ఇంచ్ బీట్రూట్ మాత్రమే యూస్ చేయాలి. అందుకే నేను అక్కడ మీకు చూపించిన చిన్న బీట్రూట్లో హాఫ్ తీసుకున్నాను, ఇద్దరికి క్వాంటిటీ కాబట్టి. అంతే అండి, ఇలా చేస్తే ఎంతో టేస్టీ హెల్దీ బీట్రూట్ జ్యూస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.